Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Please like, share, subscribe our channel. Today our topic is trigonometry. మనం ఈ రోజు చెప్పేటటువంటి ట్రిగనామెట్రీ కాన్సెప్ట్ లో ఐడెంటిటీ 3 గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ ఐడెంటిటీ 3 యొక్క కాన్సెప్ట్ ఏమి, దాని యొక్క ప్రూఫ్ ఏమి, ఆ ఫార్ములా నుంచి బయలుదేరేటటువంటి కొత్త ఫార్ములాలు ఏమి అనేది కంప్లీట్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికంటే ముందుగా మీరు ఈ క్లాస్ సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ అయితే వినడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీకు చిన్న చిన్న బేసిక్స్ అనే కాన్సెప్ట్స్ ఒక ట్రాక్ పైన వచ్చి ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మళ్ళీ మీరు అప్లై చేయొచ్చు క్లాస్ 3 ఇప్పుడు జరిగేటటువంటి క్లాస్ లో వెరీ ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఆ ఐడెంటిటీ ఏమనేది ఒకసారి చూద్దాం. ఐడెంటిటీ 3 అమ్మాయిది కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా నుంచి బయలుదేరేటటువంటి ఫార్ములాలు కూడా డిస్కషన్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ ఫార్ములా ఎలా ప్రూఫ్ అయింది, ఇది కరెక్ట్ 1ఏనా, 1 కాకుండా 0 పెట్టొచ్చు కదా, ఎందుకు 1 సెట్ చేసినాం అనేది ఇప్పుడు కొద్దిగా క్లారిటీ తోటి అది ప్రూఫ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములా అనేది మీకు తెలియకుండానే మైండ్ లో ఫిక్స్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రూఫ్ చేయడంలో నేను LHS కాన్సెప్ట్ ని తీసుకుంటున్నా. బాగా అబ్జర్వ్ చేయండి. LHS ఎవరు దీంట్లో అంటే కొసెకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. మీరు వీడియో చేసేటప్పుడు, నేను వీడియోలో చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని ప్రొనౌన్స్ చేయండి. ప్రొనౌన్స్ చేయడం వల్ల మైండ్లో ఉన్నటువంటి ఎన్గ్రామ్స్ యాక్టివ్ అయిపోయి ఆ ఫార్ములాస్ పైన డెప్త్ అంటే ఆ కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. ఒకవేళ సైలెంట్గా వింటే దాని యొక్క ప్రభావము పలకడం కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి వింటూ మీరు కూడా ప్రొనౌన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి అయితే చూడండి. LHS ని తీసుకోవడం జరిగింది. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నా. ఇప్పుడు మనం 1 ని ప్రూఫ్ చేయడంలో మన పాత్ర ఏమి, మనకు తెలిసినటువంటి ఫార్ములాస్ ఏమి, అవన్నీ ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా సరే కొసెకెంట్ టీటా కాట్ టీటా వచ్చినప్పుడు మనము ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి రేషియోస్ ఫార్ములాస్ ఐడెంటిఫై ఉండాలి. చూడండి, కొసెకెంట్ టీటా అంటే నీకు తెలిసి ఉండాలి. కొసెకెంట్ టీటా ఉన్న ఒక ఫార్ములా రేషియోస్ లో ఉన్నాయి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. దీంట్లో ఏం చిన్న మిస్టేక్ రాసినా ప్రాబ్లం సాల్వ్ కాదు. సిమిలర్ గా కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు O బై A బై O. టాన్ టీటా అంటే O బై A, కాట్ టీటా అంటే A బై O. ఆ రెండు ఫ్రాక్షన్స్ ని మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. దానికంటే బిఫోర్ గా దీన్ని ఇలా రాయొచ్చు మీకు అర్థం కావడానికి. ఇది చూడండి, కొసెకెంట్ స్క్వేర్ టీటా అన్న ఒకటే, కాట్ స్క్వేర్ టీటా అన్న కాట్ టీటా హోల్ స్క్వేర్ అన్న ఒకటే. ఈ స్క్వేర్ పూర్తి పైన రాసినా, ఈ కొసెకెంట్ అనే వర్డ్ అయిపోయిన తర్వాత రాసినా ఒకటే. మనం ఎలా అన్నా చదువుకోవచ్చు దాన్ని, కానీ ప్రొనౌన్సియేషన్ లో మాత్రం దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. మరి ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే అక్కడ కొసెకెంట్ టీటాని కరెక్ట్ గా కనపడడం కోసం కొసెకెంట్ టీటా రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాకు కొసెకెంట్ టీటా ఉంది, అక్కడ కొసెకెంట్ టీటా వాల్యూ చెప్పిండు కాబట్టి ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. కాపీ పేస్ట్. చెప్పండి, ఇప్పుడు ఇది H బై ఓగా రాయొచ్చు. ఎందుకంటే కొసెకెంట్ టీటా వాల్యూ H బై O అంట, అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సిమిలర్ గా కాట్ టీటా యొక్క వాల్యూ A బై O. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకి స్క్వేర్లు ఉన్నాయి. ఇప్పుడు దానిపైన అయిపోయింది, కాపీ పేస్ట్ అయిపోయింది. రిమైనింగ్ టర్మ్స్ యొక్క కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. దీన్ని డెకరేషన్ చేయాలి, యాజ్ టీస్ టర్మ్స్ తోటి డెకరేషన్ చేయాలి. చూడండి, ఏం చేయలేదు నేను. కొసెకెంట్ టీటా కాట్ టీటా వాల్యూస్ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసుకుంటే, రిమైనింగ్ బ్రాకెట్లు ఎక్కడ ఏమేమి ఉన్నాయో, స్క్వేర్లు ఏమున్నాయి, ఈజ్ ఈక్వల్ ఏమున్నా, మైనస్ ఏమున్నా అంతా రిపీట్ గా రాసినాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్, దీన్ని మనము బేసిక్ నాలెడ్జ్ అంటాం. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇలాంటిది ఎక్స్పోనెంట్, పవర్ అనేది ఫ్రాక్షన్ ఉన్నప్పుడు రెండు టర్మ్స్ కి అప్లై అవుతుంది. ఇది అందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం. హెచ్కి అయినా సరే, ఓకైనా సరే.
ఇద్దరికి కూడా స్క్వేర్. ఎప్పుడైతే బ్రాకెట్ తీసావో ఆ పవర్ అనేది ఇద్దరికి అప్లై అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ తీసేసి పవర్ అనేది ఇద్దరికి ఇచ్చేద్దాం. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏమైతే చెప్తున్నామో అవే కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మీ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది. ఒకవేళ ఫస్ట్ ఈ క్లాస్ వింటున్నట్లయితే కొద్దిగా అర్థం కాదు. చూడండి, వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనం వన్ టైమే రాస్తాం. మరి న్యూమరేటర్స్ ఏం చేయాలి? ఏముంటే అది రాయాలి. హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చాలా మంది ఓ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ రాస్తారు. అది సబ్జెక్టే కాదు. స్కూల్ లెవెల్లో మనం అవన్నీ నేర్చుకోకపోవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతాయి. అప్పుడు చాలా మంది ఓ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ డినామినేటర్ జీరో అయింది, మొత్తం ఏమో ఇన్ఫినిటీ జీరో ఏదేదో రాస్తుంటారు. అవి ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అని. ఎప్పుడైతే లైక్ ఫ్రాక్షన్ వస్తుందో వన్ టైం రాయడం అని మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటాం. అది అక్కడ నేర్చుకోకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏం రాయొచ్చు అనేది ఇంపార్టెంట్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక ఫార్ములా నేర్చుకున్నాం. అది ప్రతిసారి రాస్తున్నాను. మీరైతే దాన్ని బేస్ గా తీసుకొని దాంట్లో డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. థీటాకి ఆపోజిట్ ఓ, థీటాకి అడ్జసెంట్, ఇక రైట్ యాంగిల్ కి 90 degrees కి హెచ్ హైపోటెన్యూస్ అంటాం. దీంట్లో ఒక ఫార్ములా దాగుంది, మెయిన్ ఫార్ములా. హెచ్ కి స్క్వేర్ అనేది ఓకి స్క్వేర్ ఏకి స్క్వేర్ యొక్క సమ్ కి ఈక్వల్. ఇది అందరికి తెలిసిన ఫార్ములా. దీని నుంచి మళ్ళీ 5 ఫార్ములాలు వస్తాయి, మీకు తెలుసు. కానీ మనకి ఈ ఫార్ములాని డైరెక్ట్ మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎవరు ఉండదు ఇక్కడ? హెచ్ ఉంది, ఏ ఉంది. హెచ్ ఏ అనేది ఈ మూడింట్లో బయట వస్తే రిమైనింగ్ ఓనే కదా ఉండేది. ఆ ఓ స్క్వేర్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? ఓ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఏ స్క్వేర్ ఇక్కడ తీసుకురండి. ఏ స్క్వేర్ ని ఇక్కడ తీసుకొస్తే హెచ్ స్క్వేర్ మైనస్ ఓ ఏ స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఓ స్క్వేర్. అంటే దీన్ని బట్టి ఓ స్క్వేర్ ఫార్ములా హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఒకవేళ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఓ స్క్వేర్. చెప్పండి, న్యూమరేటర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ ఫార్ములా గల నేను ఓ స్క్వేర్ రాసుకుంటా. డినామినేటర్లు కూడా ఓ స్క్వేర్. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. ఆన్సర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సింపుల్ గా అయిపోయింది. ఇప్పటి వరకు మనము 3 ఐడెంటిటీస్ ఇది ప్రూఫ్ చేసి దీంట్లో ఉండేటటువంటి ఫార్ములాస్ కూడా చూసినాం, ఎక్సెప్ట్ దిస్ వన్. ఇప్పుడు దీని నుంచి బయలుదేరేటటువంటి ఫార్ములాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫార్ములా కొసెకిన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 రాసినాం. ఇది ఒకవేళ ఆ టర్మ్ ఇటు వస్తే ఏమవుతుంది? 1. ఇటు వచ్చినప్పుడు దీని యొక్క సైన్ మారుతుంది అంతే. ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? కొసెకెంట్ స్క్వేర్ థీటా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకేం పని లేదు, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వీడిని అక్కడ పంపించింది వీడు. అప్పుడు పంపడం వల్ల ఏమవుతుంది? ఆ పంపడంలో సైన్ అనేది చేంజ్ చేసుకుంటది. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఒకవేళ ప్లస్ ఏ ఉంటే మైనస్ అవుతుంది. మీకు అందరికి తెలుసు. ఇంటూ ఉంటే బై అవుతుంది, బై అని ఉంటే ఇంటూ ఉంటుంది కూడా తెలుసు. ఓకే, ఇది ఒక ఫార్ములా, న్యూ ఫార్ములా. ఎలా అంటే మన ప్రాబ్లం చేసేటప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని టక్కనే స్టెప్ కనిపిస్తుంది. ఆ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఏం రాయాలా దీనికి అంటే, ఈ ఫార్ములా నువ్వు నేర్చుకుంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనేది కొసెకిన్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది అని నీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ ఆ ఫార్ములా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఇది ఎక్కడో చూసినట్లు ఉంది, ఏం లేదంటే నువ్వు ఫార్ములా నేర్చుకోలేవు అని అర్థం. ఓకేనా? ఇది ఫార్ములాని డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎస్, ఇప్పుడు చూడండి, కొసెకెంట్ స్క్వేర్ థీటాలో ఉండేటటువంటి 2ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడున్న టర్మ్ లో ఎలాంటి మార్పులు ఉండవు, కానీ వీడు జర్నీ చేయడం వల్ల వీడు స్క్వేర్ రూట్ గా మారుతాడు. ఒక స్క్వేర్ రూట్ గా మారుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ షిఫ్టింగ్స్ ఉన్నప్పుడు స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ గా, ఆ స్క్వేర్ రూట్ అనేది స్క్వేర్ గా మారడం పక్క. ఓకే, నౌ రెండు ఫార్ములాలు అయిపోయినాయి చూడండి. ఇప్పుడు మన టార్గెట్ కాట్ స్క్వేర్ థీటా అనే ఒంటరిగా ఉంటే, కొసెకిన్ స్క్వేర్ థీటా ఎలా అయితే ఒంటరిగా ఉందో కాట్ స్క్వేర్ థీటా ఒంటరిగా ఉంటే, అంటే కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని ఒంటరిగా ఉండాలంటే ఈ 1 అనేది డిస్టర్బ్ చేయాలి. 1 అరే కొద్దిగా అటు పోరా అంటే వెళ్తుంది. అది 1కి ఏం సైన్ ఉంటుంది?
విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ అన్నాం కదా. ఒక నంబర్ కి సైనే లేదు, ప్లస్ ఉంటది, అటుపోతే గుర్తు మారుతుంది -1. చాలా మంది 1 మైనస్ రాస్తారు. 1 మైనస్ కాదు, వీడు అటుపోతే వీడు ఎందుకు సైన్ చేసుకుంటాడు? ఎవడైతే జర్నీ చేస్తాడో వాడే సైన్ చేంజ్ చేసుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పండి ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు కొసెకెన్ స్క్వేర్ టీటా దగ్గర 1 అనేటోడు ఇటువైపు వస్తాడు. అప్పుడు నీకు కాట్ స్క్వేర్ టీటా ఒంటరిగా ఉంటది. అది అటు రాయకుండా ఇటు కూడా రాయొచ్చు, తప్పేం లేదు. ఇది అర్థమైంది అనుకుంటా. చాలా మందికి ఒక డౌట్, ఎందుకు సార్ దీన్ని ఇక్కడే తీసుకోవచ్చు కదా, కాట్ స్క్వేర్ టీటా ఉంది, దీన్ని అటు పంపితే 1 మైనస్ కొసెకెన్ స్క్వేర్ టీటా ఎందుకు రాయలేదంటే ఆ ఫార్ములాలో నీకు కాట్ స్క్వేర్ టీటా రావట్లేదు, మైనస్ కాట్ స్క్వేర్ టీటా వస్తుంది. అందుకే దాన్ని డిస్టర్బ్ చేయలేదు నేను. ఒకవేళ డౌట్ వస్తే చూడండి, దీన్ని ఇటువైపు తీసుకొని వస్తే నీకు ఏమైనా ఇబ్బంది అవుతారంటే తీసుకురావచ్చు, కానీ నీకు కావాల్సింది కాట్ స్క్వేర్ టీటా ఎగ్జాక్ట్ కావాలా, కానీ నీకు ఇచ్చేది మైనస్ వస్తుంది. అది ఈ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడేమో కాట్ స్క్వేర్ టీటా ఉంది, దీన్ని అటు పంపితే అయిపోతుంది కదా. క్లియరా? అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే నీ ఒంటరి దానికి సంబంధించిన ఫార్ములా కావాలో దాని యొక్క సైన్ ఎప్పటికి కూడా మైనస్ కారాదు, ప్లస్ ఏ ఉండాలి. గుర్తు పెట్టుకో మిత్రమా, ఏ ఫార్ములా కావాలన్నా దాని యొక్క సైన్ ఖచ్చితంగా ప్లస్ ఉండేటట్లు ప్రయత్నించండి. ఒకవేళ మైనస్ ఉంటే దాన్నే షిఫ్ట్ చేసుకొని అక్కడ వైపు అందరినీ షిఫ్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఫోర్త్ ఫార్ములా చూడండి, దీని నుంచి ఏమొస్తుంది? వీడిని స్క్వేర్ ని అటు పంపితే వీడు ఊపి ఉంటాడా, స్క్వేర్ అనేటోడు ఖచ్చితంగా స్క్వేర్ రూట్ అవుతాడు. స్క్వేర్ రూట్ అయింది, రిమైనింగ్ టర్మ్స్ చూసి రాయాలి అంతే. చూసి రాస్తే కూడా మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఇదమ్మా ఫోర్త్ ఫార్ములా. చూడండి, ఒక ఫార్ములా నుంచి 4 ఫార్ములాస్ క్రియేట్ అయ్యాయి. దీంతో పాటుగా మిగిలిన ఫార్ములాలు ఏ విధంగా వస్తే ఒక్కసారి చూద్దాం. ఈ ఫార్ములాను చూడండి, మళ్ళీ ఒకసారి ఈ విధంగా రాయొచ్చా, కొసెకెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడున్న స్క్వేర్ని ఇక్కడ రాయొచ్చు అని చెప్పినాం, ఇక్కడున్న స్క్వేర్ని ఇక్కడ రాయొచ్చు అని చెప్పినాం, అక్కడ రాసినాం చూడండి. ఈ విధంగా రాయడం వల్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండేటటువంటి టర్మ్స్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇంత ముందు మన క్లాస్ లో కూడా ఇదే వచ్చింది, సీకెంట్ ట్యాన్ లో వచ్చింది, ఇది కొసికెంట్ కాట్ లో వచ్చినాయి. ప్రొనౌన్సియేషన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ప్రొనౌన్సియేషన్ మిస్ అయితే ఫార్ములా రాదు, ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్ లో. ఆ ప్రాబ్లం ని టచ్ చేయాలంటే కూడా, అసలు చూడాలంటే కూడా భయం అవుతుంది. సో దట్ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనకు వస్తుంది ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏమన్నా, అది ఎక్కడ ఉపయోగించాలనేది తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది. చెప్పండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, నాకైతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ చూడండి, ఏ ప్లేస్ లో కొసెకెంట్ టీటా, బి ప్లేస్ లో కాట్ టీటా, మిగిలినవన్నీ చదవండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 1. ఏబి ప్లేస్ లో ఎవరు ఉండాలా, ఎవరున్నారు నీకు అవే రాయాలా. ఫస్ట్ది ఏ వచ్చేసి కొసెకెంట్ టీటా, బి వచ్చేసి కాట్ టీటా, ఏ ప్లస్ బి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏ మైనస్ బి, మళ్ళీ ఏ వచ్చేసి కొసెకెంట్ టీటా, బి వచ్చేసి కాట్ టీటా. ఇది న్యూ ఫార్ములా కాబట్టి దీని పేరు నంబర్ 5 ఇద్దాం. ఈ 5 నుంచి బయలుదేరేటటువంటి 2 ఫార్ములాలు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 2 టర్మ్స్ లో నేను ఒక టర్మ్ ని మాత్రమే ఇక్కడ రాసుకొని మిగిలిన టర్మ్ ని ఇటు షిఫ్ట్ చేస్తున్నా. షిఫ్ట్ చేసి వీడు ఏం చేస్తున్నాడు, ఇది పని, ఏ పని చేస్తున్నాడని దాన్ని దృష్టిలో పెట్టుకొని అటువైపు మారుతాయి సైన్లు. 1 బై రాసా, ఎందుకు బై రాస్తున్నావు నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇది ఇంటూ చేస్తుంది కాబట్టి అటు పోయి బైలో కూర్చుంటది. ఏమొస్తుంది ఇక్కడ నుంచి, కొసెకెంట్ టీటా మైనస్ కాట్ టీటా వస్తుంది. లేదు సార్ నువ్వు దీన్ని ఇక్కడ పెట్టుకొని దీన్నే అటు పంపొచ్చు కదా అంటే, అది కొత్త ఫార్ములా, న్యూ ఫార్ములా, నంబర్ చేంజ్ అవుతుంది. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పండి, కొసెకెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1 బై కొసెకెంట్ టీటా, అటు మైనస్ పెట్టినావు కాబట్టి ఇటు ప్లస్ వస్తుంది, ఇటు ప్లస్ పెడితే అటు మైనస్ వస్తుంది.
చూడండి, ఒక్క చిన్న ఫార్ములా ఐడెంటిటీ అనే ఫార్ములాని బేస్ చేసుకొని దాన్ని ప్రూఫ్ చేసి దాని నుంచి వచ్చేటటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫార్ములాస్ రాయడం జరిగింది. ఈ ఫార్ములా కనుక మనం పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసి అవి ఎక్కడ అప్లై అవుతున్నాయి అనేది మీరు యూటిలైజ్ చేసుకుంటే మ్యాథ్స్ లో ఉండేటువంటి ట్రిగ్నామెట్రీ టాపిక్ అన్నింటికంటే ఈజీగా మారిపోతుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఈ టాపిక్ ని మళ్ళీ ఇదే క్లాస్ ని రివైజ్ చేసుకోండి. ఎక్కడైతే చిన్న చిన్న టర్మ్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిటీస్ ఇప్పటి వరకు 3 ఐడెంటిటీస్ అయిపోయినాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1, కొసెకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి బయలుదేరేటువంటి ఫార్ములాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక ఆర్డర్ లో నేర్చుకోండి. వాకింగ్ పోయేటప్పుడు కానీ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం, ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఓకే అమ్మా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.